గుండు చాలా మంచివాడు. అందరినీ ప్రేమగా చూసేవాడు. అతను కొంచెం నెమ్మదిగా నడిచేవాడు. అతను అడవిలో ఉన్న జంతువులన్నీ వేగంగా పరుగెత్తేవి. కాని గుండు నెమ్మదిగా పరిగెట్టేవాడు. దానికి గుండు అప్పుడప్పుడు బాధపడుతూ ఉంది. ఒకరోజు అడవిలో చిట్టిచిలుక చెట్టుపై కూర్చుని ఏడుస్తోంది. చిట్టిచిలుక పేరు మిఠాయి. ఎందుకంటే ఆమె గూడు కింద పడిపోయింది. అప్పుడు గుండు నెమ్మదిగా వచ్చి తన పొడవాటి తొండతో మిఠాయి నీ మెల్లగా తీసుకుని మళ్లీ చెట్టుపై సురక్షితంగా పెట్టాడు. గుండు, నువ్వు చాలా మంచివాడివి. అప్పటినుంచి అడవిలో ఎవరికైనా సమస్య వస్తే ముందుగా గుండు దగ్గరికే వెళ్లేవారు. గుండు, నువ్వు చాలా మంచివాడివి. అందరూ అర్థం చేసుకున్నారు, వేగం కంటే మంచితనం గొప్పది. ఈ కథ నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకా మరెన్నో మజా, సరదా కథలతో మీకోసం వస్తున్నాం.